జ్యోతిష్యం చెప్తాం నాయన, జ్యోతిష్యం చెప్తాం. జ్యోతిష్యం చెప్తాం నాయన, జ్యోతిష్యం చెప్తాం. రా నాయన, రా ఇటు, రా ఇటు, రా రా వచ్చి కూర్చోయిడా. చేయి నీ రా, ఇవ్వు చేతో చూపించేటు. నీ అష్టరేఖలు బాగున్నాయి. నీ గ్రహచార బలం, నీ గండ బలం అన్నీ చెప్తా. నీ అష్టరేఖ బాగున్నది, రాబోయే రోజులన్నీ బాగున్నాయి. నీకు కాలం మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. నీకు దానరేఖ బాగున్నది, ధాన్యరేఖ కూడా బాగానే ఉంది. కానీ నీకు గ్రహచారం బాగలేదు. ఏంటది? మాటకు మంచోడివే, మాట ఇస్తే తప్పే రకం కాదు. నువ్వు ఎవరి కోసమైనా ప్రాణం ఇస్తావు, ఎవరి కోసమైనా ప్రాణం ఇస్తావు. ప్రాణ స్నేహితులతో తిరుగుతున్నావు, తల్లిదండ్రుల మాటను కాదంటున్నావు. సరే నీ మోతుని మంచిది. ఇంకెవ్వరు అత్తలేదు, నా దగ్గరికి ఇవ్వాలి అత్తలేరు. ఇంకా వీళ్ళు ఎవరు అత్తున్నట్టున్నారు. ఒక్కరు రా నాయన, ఇట్రా ఇట్రా, వచ్చిరా కూర్చో. చేతి బాగానే ఉన్నది, నీకు అంత మంచిగానే ఉన్నది. నువ్వు 7 సముద్రాలు దాటి అమెరికా పోయేది ఉన్నది. కింద తిరిగే మోటార్ కాదు, గాల్లో తిరిగే మోటార్లలో వెళ్తావు. ఇంట్లో తిరిగే సైకిల్ లేదు, ఇంకా నేను గాలి మోటార్ ఎక్కుతానా? నిన్ను గాలి మోటార్ ఎక్కకుండా దుష్టశక్తులన్నీ ఆపుతున్నాయి, నీ ప్రయాణానికి అడ్డుపడుతున్నాయి. ఏ పని చేయకుండా చేసినట్టే ఉంటుంది. నువ్వు మనసులో అనుకుంటే అది బయట జరుగుతుంది. నేను బట్టలు వేసుకోకపోయినా వేసుకున్నట్టు జరుగుతుందా? బట్టలు కాదు నాయన, నువ్వు అనుకున్న పని జరుగుతుంది. సంవత్సరం అంతా నాకు పంచాంగం గింతే ఉందా? ఏం చెప్తున్నాయో. నా కట్నమేయో, నా కట్నం. నువ్వు చెప్పిన ఇంకా కట్నం ఇచ్చుడా? అన్నగా చెక్కిందికి కొత్త పంతులు వచ్చిండే, అది పంచాంగాలు చెప్తుండట. ఎక్కడ్రా? ఇక నువ్వుగాదట పంచాంగాలు చెప్తుండట. మన గద్దె చెట్టు కింద నిజమేనా? నిజంగానే. పోదాం. నీ ఇప్పుడే పోయి వచ్చినా, నువ్వే పోయి రాపో సరి. సైకిల్ పోదా మరి, బండి పోదా? ఏ సైకిల్ నువ్వు పోయి రాపో. పంతులు నువ్వేనా పంచాంగం చెప్పేది? నేనే. ఇట్రా ఇట్రా, ఇక్కడ కూర్చుందా. మరి నాకు చెప్తా, ఉగాది పండుగనట చెప్తుందా? ఇక్కడ కూర్చో, చెప్తుందా? నాకు ఆయన రా, ఇక్కడ వచ్చి కూర్చో. నాకు ఏం చెప్తావేమో మరి. చేతి చూపించు నీది. కాళ్ళు ఫస్ట్. కాళ్ళకి చెప్తలే, చేతులకి చెప్తున్నా. చేతి చూపించు. నీకు 7 ఏళ్ళ చేని 7 రోగంలాగా పట్టుకొని ఉంది. సినిమాలు అంటే ఏం చేయాలి మరి? ఏమీ లేదు నాయన, శుక్రవారం నాడు నైట్ ఫుల్ దాగి పడుకో. ఆదివారం నాడు ప్రొద్దునలే, మధ్యలో శని పోతుంది. పంతులు ఆ శని కాదు, నాకున్న శని కూడా అంటున్నా నేను. నువ్వు కొన్ని చెడ్డ పనులు మానేయాలి. ఏంటి ఆ చెడ్డ పనులు మరి? రోజు స్నానం చేసుడు మానేయాలి. రోజు పొద్దున ఒక కర్రె పిల్లని కొరికి పారేయాలి. మరి మా ఇంటికాడ కర్రె పిల్ల, బట్ట పిల్ల ఉంది, తీసుకోమంట దాన్ని. ఏ పిల్ల ఉంటే ఆ పిల్లని కొరికి పారేయను పొద్దుగా. కర్రె పిల్ల అంటే ఏ పిల్ల అయితే ఆ పిల్ల కొరికి పారేయలేవు నువ్వు. సరే. రోజుకి 20 బీడీలు ముక్కుతో తాగాలి. రోజుకి ఒక పూట అన్నం తినాలి. రాత్రిపూట బంగ్లా మీద కూర్చొని చుక్కలు ఎన్ని వస్తున్నాయో ఎన్ని మాయమవుతున్నాయో లెక్క పెట్టాలి. 5 రోజులు అడక్క తినాలి. 4 రోజులు నడుచుడు బంద్ చేసి దెక్కుంటా తిరగాలి. 3 రోజులు మూతి ఫినాయిల్తో కడుక్కోవాలి. 2 రోజులు కళ్ళల్లో కారం జరుపుకొని ఎండలో వండుకోవాలి. ఇక ఆఖరి రోజు ఎర్రసీమలున్న అడవిలో, ఎర్రసీమలున్న పుట్ట మీద పడుకోవాలి. ఇలా 7 ఏళ్ళు చేస్తే నీ శని పోతుంది. నీ జ్యోతిషాధ్యం దవాన్ని అయితే నేను బతుకుతానా? అది ఏం చెప్తున్నావు? నీ జ్యోతిష్యం, నీ జ్యోతిష్యం ఇలా ఉంది నాయన. నువ్వు కొత్త సంవత్సరం అని చెప్పినావు. జ్యోతిషాలు గివా నీ పోతుంది. పూర్వడే నన్ను బుక్ చేసిండు, ఇంకోడా దొరకడా నాకు కూడా? నీకు అబ్బా ఈరోజు అత్తగా తీసుకపోవాలి పంటలోకి. పంతులు అది పంచాంగం చెప్తారు, మొన్న బిజినెస్ పెడతా అని. పెట్టాలి పంతులు. పంత దగ్గరికి పోదాం. అరే చెప్తారు కదా, నాకు ఫోన్ వస్తుంది, నువ్వు ఒకరిని పోయిరాదు. అది నాకు చెప్తాడు, నేను ఇంత పోలేదు. పైసలు అడుగుతాడా? పైసలు అడుగుతా మనం పోతున్నా.
పంతులు ఇంతకుముందుకు మా దోశ వచ్చిందట మంచిగా చెప్పిరట నాకు కొంచెం చెప్పగా జాతకం చేతిలో అయ్యి తీసుకుని అనుకుంటున్నావు బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను పంతులు నాకు మంచిగా సక్సెస్ అయ్యే బిజినెస్ చెప్పు పంతులు ఇది ఎండాకాలం కాబట్టి నీకు ఆదాయం మంచిగా వచ్చేది నువ్వు ఐస్ క్రీమ్లు అమ్మవో నీకు ఆదాయం బాగా వస్తుంది అందులో అమ్ముతా సరే సరే పంతులు పైసలు మంచిగా వస్తాయి ఇక సరే సరే ఇక రేపటి నుండి అమ్ముతా పంతులు ఐస్ క్రీములు ఇట్లా సరే పంతులు ఇక నేను పోతున్నా సరే పో పంతులు మంచిగా నాకే జ్యోతిష్యం చెప్పురా వీళ్ళు నాకు దగ్గర జ్యోతిష్యం చెప్పుకొని వేరు ఏమవుతారో వీళ్ళేమో పంతులు పంతులు నాకుతో జ్యోతిష్యం చెప్ప అయితే అనగానే ఇప్పుడు ఏం చేశారు మళ్ళీ ఏం చేసాడు వీడియో అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మర్చిపోకండి అంతే ఈ వీడియోకు 500 సబ్స్క్రైబర్స్ వస్తే 3 రోజులకు ఒక వీడియో పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్